తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కోసం జరుగుతున్న ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్లోబల్ సమిట్ ను 6 ఖండాల్లోని 44 దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. రేపు మధ్యాహ్నం 1:30 భారత్ ఫ్యూచర్ సిటీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్లోబల్ సమిట్ ను ప్రారంభిస్తారు. ఈ సమిట్ తో ₹1,00,00,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇప్పటికే 4,800 మంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది. దేశ విదేశాల నుంచి దాదాపు 2,000 మంది అతిథులు హాజరవుతారని అంచనా. సమ్మిట్ సందర్భంగా తెలంగాణ సంస్కృతికి సంబంధించిన చిహ్నాలతో భారీ ఫ్లెక్సీలు, స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు. రేపు నోబెల్ గ్రహీత ప్రఖ్యాత ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మీడియా అండ్ టెక్నాలజీస్ గ్రూప్ నుంచి ఎరిక్ స్వేడర్, పారిశ్రామికవేత్త కిరణ్ మంజూదర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పీచ్లుంటాయి. ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రసంగిస్తారు. రేపు మధ్యాహ్నం 2:30 సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కోసం జరుగుతున్న ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్లోబల్ సమిట్ లో 6 ఖండాల్లోని 44 దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. రేపు మధ్యాహ్నం 1:30 భారత్ ఫ్యూచర్ సిటీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్లోబల్ సమిట్ ను ప్రారంభిస్తారు. ఈ సమ్మిట్ లో ₹1,00,00,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇప్పటికే 4,800 మంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది. దేశ విదేశాల నుంచి దాదాపు 2,000 మంది అతిథులు హాజరవుతారని అంచనా. సమ్మిట్ సందర్భంగా తెలంగాణ సంస్కృతికి సంబంధించిన చిహ్నాలతో భారీ ఫ్లెక్సీలు, స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కోసం జరుగుతున్న ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ ఫ్యూచర్ సిటీ నుంచి లైవ్ లో అందిస్తారు. సుధీర్, ఏర్పాట్లన్నీ పూర్తయినట్లేనా? డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏర్పాటు చేయబోతున్న రేపటి కార్యక్రమానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే కంప్లీట్ అయ్యాయని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన 2 ప్రధాన వేదికల్లో ఇక్కడ ఉన్న వేదిక ఒకటి ప్రధానమైంది. ఆ ప్రధాన వేదికల్లో ఉన్న స్టాల్స్ ఏవైతే ఉన్నాయో, మన వెనుక ఇక్కడ కనిపిస్తున్న స్టాల్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వంలోని వివిధ శాఖలకు సంబంధించిన స్టాల్స్. ఇవి ఈ స్టాల్స్ లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి గడిచిన 2 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ప్రజలకు ఏ విధంగా ఆయా శాఖల ద్వారా లబ్ధి పొందుతున్నారు అనే విషయానికి సంబంధించి ఇక్కడ కూలంకషంగా కనిపించే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. రేపు మధ్యాహ్నం 1:30 ఈ కార్యక్రమం అయితే ప్రారంభమవుతుంది. గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా మొదటగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 2:30 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. అయితే ఒకవైపు ప్రసంగాలు జరుగుతుండగానే మరొక వైపు ఇక్కడ స్టాల్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఈ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి సంబంధించిన స్టాల్ ఉంటుంది. అందుకు సంబంధించి నమూనా చిత్రాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదాహరణకు ఇది ఇందిరా మహిళా శక్తికి సంబంధించిన ఒక స్టాల్. ఈ స్టాల్లో
ఈ మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తికి సంబంధించి ఏ పథకాలు అమల్లో ఉన్నాయి, ఈ పథకాల వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు, లబ్ధి పొందేవారు మహిళా డ్వాక్రా మహిళా సంఘాలకు సంబంధించి కావచ్చు, గతంలో ఉన్న మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ మహిళా సంఘాలకు సంబంధించి వారు ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కొన్ని వందల పెట్రోల్ బంకులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మహిళా శక్తికి సంబంధించి ఇవన్నీ కూడా మహిళలే స్వయంగా రన్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది ఇందిరా మహిళా శక్తికి సంబంధించిన పథకం. ఈ పథకంలో భాగంగా ఒకవైపు పెట్రోల్ బంకుల నిర్వహణ ఉంటుంది, మరొక వైపు బస్సెస్ అంటే కొత్త బస్సులను తీసుకొని వాటిని ఆర్టీసీకి హైర్ చేయడం జరిగింది. వాటిని అద్దెకి ఇవ్వడం ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఇలా కొన్ని మహిళా సంఘాలు గ్రూప్ గా ఏర్పడి ఆ గ్రూప్ గా వచ్చే మహిళలకు వచ్చే రుణాలు ఏవైతే ఉంటాయో ఆ రుణాలతోటి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ రకంగా రాష్ట్రంలో ఉన్న దాదాపుగా ఆ మహిళా సంఘాలన్నీ కూడా ఈ రకంగానే లబ్ధి పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి చూపించేందుకు ఒక నమూనా చిత్రం. ఇది స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. స్కిల్ యూనివర్సిటీలో తెలంగాణలో ఉన్న యువత 10th ఇంటర్మీడియట్ ఆ తర్వాత ఏ విధంగా ఇతర రెగ్యులర్ గా ఉండే కోర్సులు కాకుండా కొన్ని స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, వారి నైపుణ్యాన్ని ఇంప్రూవ్ చేసుకునేందుకు వారికి స్కిల్ యూనివర్సిటీ దోహదపడుతుంది. అదేవిధంగా ఇందులో యూనివర్సిటీలో చదువుకున్న వారికి ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ ఉంటాయి అనే విషయానికి సంబంధించి ఈ స్టాల్లో మొత్తంగా వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా భారత్ ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 100 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని యువతకు స్కిల్స్ అంటే నైపుణ్యాన్ని పెంపొందించే కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు ఇక్కడ మనం చూసిన వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంక్షేమ శాఖలకు సంబంధించిన డిపార్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ రంగం ఏ విధంగా ఉంది, అక్కడ పథకాలు ఏ విధంగా అమల్లో ఉన్నాయి, ఈ పథకాలను ఉపయోగించుకొని యువత కావచ్చు ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు అనే విషయానికి సంబంధించి ఈ స్టాల్స్ లో వివరించే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ స్టాల్స్ అన్ని కూడా ఒకటే లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ స్టాల్స్ లో వివరించే ప్రయత్నం అయితే చేస్తారు. తద్వారా విదేశాల నుంచి వస్తున్న ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారు ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్న వనరులను ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది, తద్వారా ప్రైవేట్ కంపెనీలు ఏ విధంగా రాష్ట్రానికి వస్తాయి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇక్కడ యువతకు ఉపాధి లభిస్తుంది. మరొకవైపు రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి ఇది దోహదం చేస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి ఇప్పటి వరకు గడిచిన 2 సంవత్సరాల్లో టూరిజం డిపార్ట్మెంట్ ఎలాంటి అభివృద్ధి చేసింది, ఇక్కడ ఉన్న కొత్తగా చేసిన కార్యక్రమాలు ఏంటి అనేది ఇక్కడ వివరిస్తారు. ఎందుకంటే గడిచిన 2 సంవత్సరాలు అనేక టూరిజం స్పాట్స్ ను డెవలప్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా టూరిజంతో పాటుగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా కలిపి కొన్ని కార్యక్రమాలు అయితే చేశారు. తద్వారా ఇటు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు అవకాశాన్ని మహిళలకు కల్పించింది కాబట్టి మహిళలు ఉచిత బస్సును ఉపయోగించుకొని ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారు అనే విషయానికి సంబంధించి టూరిజం డెవలప్ అయింది అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరొకవైపు మనం చూస్తున్నాం స్పోర్ట్స్ కు సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఇప్పటికే స్పోర్ట్స్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. స్పోర్ట్స్ పాలసీ అంటే రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీ ఏ విధంగా ఉంది, ఎంతమంది యువకులు అంటే 10th క్లాస్ వరకు కూడా విద్యార్థులకు కంపల్సరీ స్పోర్ట్స్ పీరియడ్ ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. తద్వారా ఆరోగ్యకరమైన రాష్ట్రంగా అభివృద్ధి చెందాలి అని అంటే ఖచ్చితంగా విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ మీద ఆటల మీద అవగాహన ఉండాలి. వారికి శారీరక శ్రమ కొంత అవసరం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎప్పుడు పుస్తకాలే కాకుండా ఇటు గేమ్స్ ఆడడం వల్ల కూడా మానసిక ఉల్లాసం పెరుగుతుంది. తద్వారా ఇక్కడ జరిగే గేమ్స్ తో పాటుగా ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో జరిగే గేమ్స్ లో కూడా మెడల్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఆ విధంగా అన్ని గేమ్స్ లో పార్టిసిపేట్ చేసేందుకు రాష్ట్రంలోని విద్యార్థులను యువతను ఆ వైపుగా నడిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇంకా హ్యాండిక్రాఫ్ట్స్ కి సంబంధించి కావచ్చు, ఇక్కడ ఉన్న స్టాల్స్ ఏవైతే ఉన్నాయో మన తెలంగాణ కళలు
కళలు ఉట్టిపడే విధంగా ఇక్కడ కనిపిస్తుంది. మనకు ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు అందిస్తున్న చీరలు ఏవైతే ఉన్నాయో ఈ చీరలు ప్రతి ఒక్కరికి దాదాపు 1 కోటి మందికి ఈ చీరలు అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అందుకు సంబంధించి ఇప్పటికి మనం చూసాం దాదాపు లక్షలాది మంది మహిళలకు ఈ చీరలను రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేసింది. మరికొద్ది రోజుల్లోనే 1 కోటి మందికి ఈ చీరలను అందజేస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇది చేనేత రంగానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా చేనేత జౌళి శాఖకు సంబంధించి హ్యాండిక్రాఫ్ట్స్ సంబంధించిన ఇవన్నీ ఇందులో ఉన్న కళాత్మకమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ వస్తువులన్నింటినీ కూడా ఇట్లాంటివి ఇప్పుడు వస్తున్న గెస్ట్లు ఎవరైతే ఉన్నారో గెస్ట్లకు కూడా ఇక్కత్ శాలువాలను అదేవిధంగా ఆ మెటీరియల్ని వారికి శాలువాగా అందజేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నేతన్నలు స్వయంగా వారి చేతితో తయారు చేసిన మగ్గ మీద తయారు చేసిన ఇలాంటి చేనేత వృత్తులను కావచ్చు, అలాంటి చీరలను కావచ్చు, వాటన్నిటిని కూడా ప్రదర్శనకు పెడుతున్నారు. మరొక వైపు అగ్గిపెట్టెలో పట్టే చీర ఏదైతే ఉందో మనం చూస్తున్నాము, అగ్గిపెట్టెలో పట్టే చీర నేతన్న చాలా గొప్పగా చెప్పుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో లేదు, ఇది మొట్టమొదటిసారిగా మన తెలంగాణలోనే ఇలాంటి చేతి వృత్తులకు ఆదరణ లభిస్తుందని కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి ఇలాంటి సిల్వర్ పిలిగ్రిమ్స్ ఇవి మనం చూస్తున్నాం, ఇది కరీంనగర్ లో తయారు చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇలాంటి వస్తువులన్నింటినీ కూడా అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న వివిధ అతిథులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వీటిని కిట్ రూపంలో వారికి అందజేస్తారు. వీటితో పాటుగా ఇంకా మనకు కళలు సంబంధించిన ఇతర డిపార్ట్మెంట్స్ ఇది వ్యవసాయ రంగానికి సంబంధించింది. గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున అంటే తెలంగాణలో వ్యవసాయాన్ని ఏ విధంగా పండుగ చేస్తున్నారు అనే విషయానికి సంబంధించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పెస్టిసైడ్స్ కు దూరంగా ఉంచి మామూలుగా మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని వీరంతా వ్యవసాయం చేస్తున్నట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అంతేకాకుండా తెలంగాణ ఇప్పటికే ఇతర రాష్ట్రాల కంటే కూడా దేశంలో నెంబర్ 1గా వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. పంజాబ్ను మించి ఇప్పటికే దాదాపు కొన్ని లక్షల టన్నుల ధాన్యాన్ని పండించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రకంగా చూసుకున్నట్లయితే తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వంలోని ఇదొక డిపార్ట్మెంట్. ఇక్కడ తెలంగాణలో ఉన్న యువతకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో ఉండే కొన్ని కంపెనీస్, ఎందుకంటే మనం ఇప్పటికే చూసాము జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇలాంటి దేశాల్లో కూడా వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు చాలా మంది. ఇక్కడ మన తెలంగాణలోని పలు శాఖల్లో వారు ట్రైనింగ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇతర దేశాల్లో వారు ఉపాధి పొందుతున్నారు. అవే కాకుండా ప్రైవేట్కి సంబంధించిన కొన్ని స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇట్లా ఈ రకరకాలుగా ఈ స్టాల్స్ అన్నింటినీ కూడా రేపు వచ్చే అతిథులు వారంతా కూడా ఈ స్టాల్స్ అన్ని కూడా పరిశీలించి ఇక్కడ వారికి ఉన్న డౌట్లను క్లారిఫై చేసుకుంటారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయానికి సంబంధించి వారికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చాలా వనరులు ఉన్నాయి. ఆ వనరులను ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి, కంపెనీలు స్థాపించాలి. కంపెనీలు స్థాపించడం ద్వారా ఇక్కడ యువతకు ఉపాధి కల్పించే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపుగా ఈ రోజు వరకు 60 నుంచి 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సందర్భంలో చెప్తూ వస్తుంది. ఇవి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇవి ఏటీఐలు, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్. గతంలో ఐటీఐలుగా పిలిచారు, వీటిని ఏటీసీలు, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ గా వీటిని రూపాంతరం చేయడం జరిగింది. దాదాపు 100కు పైగా ఏటీసీ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రైవేట్ భాగస్వామ్యంతో వీటిని డెవలప్ చేసింది. ఇందులో చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి అన్ని రకాలుగా టెక్నాలజీ మీద అవగాహన కల్పిస్తారు. అన్ని యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రాలను బాగు చేయడం కావచ్చు, వీటి ద్వారా వారు నాలెడ్జ్ నేర్చుకొని వాటిని అంతటిని కూడా రేపు పొద్దున వారు ఏదైనా కంపెనీ పెట్టుకొని స్వయం ఉపాధి పొందే అవకాశాలు అయితే కనిపిస్తుంటాయి. మరొక వైపు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికీ లక్షలాది మంది విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్స్ అందజేస్తుంది. అదేవిధంగా అన్ని రకాల వసతులతో కూడిన విద్యను అందిస్తుంది. కాబట్టి ఈ స్టాల్స్ అన్నింటినీ కూడా రేపు వచ్చే అతిథులంతా కూడా వీటిని పరిశీలించి ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. శ్రావణి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.